వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ నాని వ్లాగ్స్. ఆల్రెడీ తమిళలో అయితే చూసారు కదా, మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము, ఎందుకంటే మా హస్బెండ్కి ఆ రోజు ఆఫీస్ ఉందన్నమాట, లీవ్ అనేది కుదరలేదు. సో నేను ఆ సర్ప్రైజ్ ప్లాన్ అయితే నేను ఇంట్లోనే అరేంజ్ చేశాను అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి వెళ్ళింది, లోపల నేను రెడీ అయిపోయి మా హస్బెండ్ వస్తారని చెప్పేసి ఇంకా డెకోర్ మొత్తం ఇంకా ఇంట్లోనే మా బెడ్రూమ్లోనే అరేంజ్ చేశాను అనమాట. చాలా సింపుల్గా ఉంది కానీ చాలా బాగా జరిగింది. ఇంకా సో కేక్ కూడా నేనే ఫస్ట్ టైం చేశాను ఇంట్లోనే. ఫస్ట్ టైం చేశాను కదా, కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉంది, బట్ ఓకేగానే ఉంది. ఇంకా డెకోర్ అయితే ఇలా సింపుల్గా చేశాను, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంక మా హస్బెండ్, నేను, మా ఫ్రెండ్స్ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. కోర్స్ ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినా వాళ్ళతోనే కదా కట్ చేస్తాం కేక్ అనేది. సో మా ఫ్రెండ్స్ గారు కూడా అంతే, ఇంకా మా ఇంట్లో ఎవరైనా ఏ సెలబ్రేషన్లో అయినా తనే ఉంటుంది ఫస్ట్, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానించి. సో ముగ్గురం కలిసి అలా హ్యాపీగా అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాము, అవి నేను లాస్ట్లో పెడతా. మేము ఆల్రెడీ షూట్కి అయితే వెళ్ళాము, అంటే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్కి స్పెషల్గా గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంకా షూట్ అయితే దిగాం. బట్ ఆ ఫొటోస్ అయితే ఇంకా రాలా, వచ్చాక నేను అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మా మావయ్య గారు అయితే కేక్ పెడుతున్నారు. ఫస్ట్ ప్రిన్స్కే పెడుతున్నారు, తర్వాత నాకు పెడుతున్నారు. నేను ప్రిన్స్ని చూసి నవ్వుకుంటున్నా, పాపం చూడలేదు. ఇంకా సో మా హస్బెండ్కి కూడా పెట్టారు, ఇంకా నవ్వుతున్నారు అనమాట. మా పండు జోకులు వేస్తున్నాడు, వీడియో తీస్తా. మా ఇంట్లో ఉన్న ఫోటోగ్రాఫర్ని మీకు చూపిస్తాను, ఇదిగో తినే అనమాట పండు. మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా పాపం పండు ఆ కెమెరా పట్టుకునే ఉంటాడు ఇంకా ఇంట్లో. తను తప్ప ఇంకెవరు తీయలేరు. తన బర్త్డేకి అయితే ఇంకా నేను కానీ మా హస్బెండ్ కానీ తీస్తామన్నమాట కెమెరా ఫొటోస్ అనేవి. ఇంకా మా ఇద్దరికి కేక్ అయితే పెట్టి ఇంకా ప్రిన్స్కి కూడా పెడుతున్నాడు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ జోక్ వేస్తున్నారు అనమాట, కూర్చో మీ వదిన చేసింది కదా కేక్, నువ్వు తినకపోతే ఎలాగని చెప్పి ఇంకా బలవంతంగా కూర్చోబెట్టి పెడుతున్నారు అనమాట. పండు అయితే జెన్యూన్ రివ్యూ వేస్తాడు, బాగానే ఉంది వదిన అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా విష్ అయితే చేస్తున్నాడు అనమాట. మా ఇద్దరికి యానివర్సరీ అని చెప్పి ఇంకా ప్రిన్స్కి హ్యాపీ బర్త్డే ప్రిన్స్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగాం, చాలా బాగా వచ్చినాయి. సో సెలబ్రేషన్స్ ఎక్కడ ఏంటి ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు, మేమిద్దరం యాజ్ ఏ కపుల్గా ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత అండర్స్టాండింగ్తో ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కదా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చలో బాయ్ గైస్.